ఆ తిరుమలేశుని గురించి ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి? ఎంత చెప్పుకున్నా, ఎంత విన్నా కానీ తనివి తీరదు. అందుకే ఈ ధనుర్మాసంలో ఆ విష్ణుమూర్తి మాయలే కాదు, ఆ స్వామికి నచ్చే, మెచ్చే ఎన్నెన్నో విశేషాల గురించి చెప్పుకుందాం. ఈ రోజు మనం భోజన ప్రియుడైన శ్రీనివాసుని గురించి తెలుసుకుందాం. తిరుమలలో స్వామివారికి ఏ నివేదన, ఏ సమయాల్లో, ఏ పద్ధతుల్లో అర్చకులు నిర్వహిస్తారో చూద్దాం. బంగారు ఆనంద నిలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, పుష్పాలంకరణ ప్రియుడు, భక్త ప్రియుడు మాత్రమే కాదు, అంతకంటే మిక్కిలి ఆహార ప్రియుడు, కలియుగ వరదుడు. వక్షస్థలంలో లక్ష్మీ నివాసితుడైన శ్రీ శ్రీనివాసుడికి నిత్య సేవల్లో సమర్పించే ప్రసాదాలు ఎన్ని? ఒక్కో రోజు స్వామివారికి ప్రత్యేకంగా ప్రసాదాలను నివేదిస్తారు. స్వామివారికి సమర్పించే ఒక్కో ప్రసాదం ఒక్కో ప్రత్యేకత కలిగి ఉంటుంది. లడ్డు, వడ, అప్పాలు వంటివి అందరికీ తెలిసినవే. దోశ, జిలేబీ, మురుకు, పోలీల వంటివి కొందరికి మాత్రమే తెలుసు. స్వామివారి నివేదనకు నాటి రోజుల్లో మణులు, మాణ్యాలు సమర్పించారు. ఆలయ గోడలపై శిలాశాసనాల్లో ఎక్కువ భాగం ఏ రాజు ఏ ప్రసాదానికి ఎంత రొక్కం సమర్పించారని, ఎన్ని మాన్యాలు ఇచ్చారనే వివరాలే అధికంగా ఉంటాయి. దీన్ని బట్టే చెప్పొచ్చు స్వామివారి నైవేద్యానికి ఎంత విశిష్టత ఉందోనని. 1933వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడిన నాటి నుంచి కూడా శ్రీ భగవత్ రామానుజాచార్యులు నిర్దేశించిన పూజా నియమాల ప్రకారం ఆగమ శాస్త్రోక్తంగా స్వామివారికి మిరాసి అర్చకులు నైవేద్యం సమర్పిస్తారు. శ్రీ వెంకటేశ్వరుని త్రికాల నైవేద్యం వితరణ ఉంటుంది. నైవేద్య సమయాలను మొదటి గంట, రెండవ గంట, మూడవ గంటగా పిలుస్తారు. గురు, శుక్రవారాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయాల్లో మార్పు ఉండదు. శ్రీవారికి నిత్యం నిర్వహించే సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంత సేవ వరకు అనేక రకాల అన్నప్రసాదాలు, పిండి వంటలు నివేదనగా సమర్పిస్తారు. భగవంతుని దర్శనం అనంతరం ఆయన అనుగ్రహంగా భక్తులు భావించేది నైవేద్య ప్రసాదమే. వెంకన్న దర్శన భాగ్యం అనంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులు శ్రీవారి అనుగ్రహంగా భావిస్తారు. భక్తులకు తెలియని ఎన్నో ప్రసాదాలను మూలమూర్తికి నివేదిస్తుంటారు. నిత్యం నిర్వహించే కైంకర్యాలను బట్టి స్వామివారికి నివేదన సమర్పిస్తారు అర్చక స్వాములు. పాలు, వెన్న మొదలుకొని పొంగళ్ళు, పులిహోర, చక్కెర పొంగలి వంటి ఎంతో రుచికరమైన ప్రసాదాలను స్వామివారికి నైవేద్య సమర్పణ చేస్తారు. కమ్మటి దోశలు, ఘాటైన మిరియాల పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారని కొద్దిమందికి మాత్రమే తెలుసు.